ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తేబోతుందా? ఈ దిశగానే గొప్ప గొప్ప టెక్ నిపుణులందరూ కూడా చెప్తున్నారు. డ్యూలింగో సీఈఓ లూయి వాన్ యాన్ ఈయన ఒక మాట అన్నారు. భవిష్యత్తులో స్కూల్స్ అనేవి సూపర్వైజరీ రోల్ మాత్రమే ప్లే చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్ట్రక్టర్స్ వచ్చేస్తారు. వాళ్ళు పిల్లల్ని ప్రిసైజ్గా వాళ్ళు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారో, వాళ్ళకేం కావాలో కస్టమైజ్డ్గా అవే నేర్పిస్తారు. మనకు తెలుసు, క్లాస్ రూమ్లో అందరు విద్యార్థుల్ని టీచర్ అడ్రస్ చేయలేరు, వాళ్ళ నీడ్స్ని అడ్రస్ చేయలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎబిలిటీస్ ఉంటాయి, లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళకేం అవసరమో కస్టమైజ్డ్గా ఏఐ ట్యూటర్స్ వాళ్ళకి హెల్ప్ చేయగలరు. ఇవి రెగ్యులర్ హ్యూమన్ ట్యూటర్స్ కన్నా కూడా ఏఐ ట్యూటర్స్ ఎక్కువగా పర్ఫామ్ చేయగలరు. భవిష్యత్తులో స్కూల్స్ ఉండొచ్చు, కానీ అవి కేవలం సూపర్వైజరీ రోలే. ఇవి అతి తొందరలో 5 నుంచి 10 సంవత్సరాల్లో అతి తొందరలో ఇవన్నీ రియాలిటీ కాబోతున్నాయి. సౌత్ కొరియాలో ఒక షోలో పిల్లలందరూ ట్యాబ్లెట్స్లో, అంటే టెక్స్ట్ బుక్స్ ఏమీ లేవు, టెక్స్ట్ బుక్స్ కూడా ఇర్రెలవెంట్ అయిపోతాయి, ట్యాబ్లెట్స్లో చదువుతూ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ఆ డిజిటల్ బోర్డ్ మొత్తం డిజిటల్ సెటప్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కంప్లీట్గా అంటే ఇట్ ఈస్ ఏఐ బేస్డ్, ట్యాబ్లెట్ బేస్డ్, టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్. ఇంకా వచ్చే సంవత్సరాల భవిష్యత్తులో ఈ సాఫ్ట్ కాపీస్ మాత్రమే దొరుకుతాయి. హార్డ్ కాపీస్ టెక్స్ట్ బుక్స్ పాత రోజుల లాగా సిలబస్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా చేతిలో హార్డ్ కాపీస్ ఉండవు. పుస్తకాలు బ్యాగ్ లేకుండా కూడా పిల్లలు ఒక ట్యాబ్లెట్ తీసేసుకుని స్కూల్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. దీనికి సంబంధించి జాఫ్రీ హింటన్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఈయన కూడా ఒక మాట అన్నారు. వచ్చే 5-10 సంవత్సరాల్లో యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇర్రెలవెంట్ అయిపోతాయి, అందరూ కూడా ఏఐ బేస్డ్ లెర్నింగ్సే ఉంటాయి. అసలు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే అవకాశం, యూనివర్సిటీస్కి వెళ్ళే అవకాశం కూడా లేకుండానే చదువుకోవచ్చు అనమాట. ఇంట్లో కూర్చొని ఏదైనా చదువుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ప్రాపర్గా మనల్ని అర్థం చేసుకుంటూ మనకు ఒక ట్యూటోరియల్ ఇవ్వగలదు అనమాట. అలా అన్ని సబ్జెక్ట్స్లో ఇప్పుడు చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, తర్వాత ఇప్పుడు వచ్చే టెక్నాలజీస్ ఇవన్నీ కలిపితే మనం అత్యద్భుతమైన ఏఐ యూనివర్సిటీస్, ఏఐ స్కూల్స్ రాబోతున్నాయంట. దీనికి సంబంధించి లింక్డ్ఇన్ సీఈఓ రీడ్ హాఫ్మెన్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే విద్యా వ్యవస్థని ముందుకు నడపబోతోంది. ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక విషయం ఒప్పుకొని తీరాలి. స్మార్ట్ ఎడ్యుకేషన్ అనేది రియాలిటీలోకి రాబోతుంది, వాస్తవంలోకి రాబోతుంది. అయితే డిజిటల్ యాక్సెస్ కావచ్చు, ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, టీచర్ ట్రైనింగ్ కావచ్చు, అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సమస్యలు, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో ఇవన్నీ దాటుకుని రావాలి. తర్వాత టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్, ఏఐ మన సెన్సిటివిటీస్ని అర్థం చేసుకోలేదు, కానీ ఒక హ్యూమన్ టీచర్ స్టూడెంట్ యొక్క ఎమోషన్స్ కానీ, సెన్సిటివిటీస్ కానీ, వాళ్ళ కల్చరల్ ప్యాటర్న్స్ కానీ అన్నీ అర్థం చేసుకోగలరు అనమాట. అదేవిధంగా ఇంకా కూడా భారతదేశం లాంటి దేశంలో, ఈ గురు శిష్య పరంపర కంటిన్యూ అవుతున్న దేశంలో ఏఐ అనే కల్చర్ ఎడ్యుకేషన్లో పూర్తి స్థాయిలో టీచర్ లేకుండా ఏఐతోనే చదువు అనేది ఇంకా మనం దాన్ని తీసుకోలేము అనమాట. సో ఇదంతా అతి తొందరలోనే మార్పు రాబోతుందని మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్లో నాలెడ్జ్, స్కిల్స్ ఇంతవరకే మనం ఆలోచించేవాళ్ళం. మనకు తెలుసు భారతీయత, ఇండియన్ వాల్యూ సిస్టమ్, ఇండియన్ కల్చర్ అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ వాల్యూస్, కల్చర్ ఇవన్నీ కూడా టీచర్ అంటే ఒక ఫిజికల్గా హ్యూమన్ టీచర్ ఇంపార్ట్ చేసినంత ఏఐ ఇంపార్ట్ చేయలేదు. అంటే ఇప్పటి నుంచి ఇంకా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్కి, హ్యూమన్ బేస్డ్ ఎడ్యుకేషన్కి, అంటే స్కిల్స్ కానీ, నాలెడ్జ్ కానీ, ఇవన్నీ ఇంటర్నెట్ కానీ, ఏఐ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాయి. కానీ అంతకు మించి ఒక వ్యక్తిత్వం తయారు చేయాలంటే అది మనుషుల వల్లే సాధ్యం, ఏఐ వల్లే సాధ్యం కాదు. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట, 2 వైపులా పదునున్న కత్తి వంటిది. అలాంటి టైంలో ఓన్లీ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లేకుండా చేస్తే భవిష్యత్తులో వాల్యూస్ చెప్పే టీచర్స్కి ఎక్కువ వాల్యూ పెరుగుద్ది.